హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము చిన్న ట్రిప్ అయితే వెళ్ళామండి. అక్కడ అయితే తాతయ్య స్వామి గుడి, సీతారామ స్వామి అంటారు. అందరూ అక్కడ స్వామిని అయితే జీవ సమాధి అయినాడు. సజీవ సమాధి ఏమంటారో నాకు కూడా తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే జీవ సమాధి అయినారు అని అంటారు. అక్కడికైతే వెళ్ళాము. కొండ మీద చుట్టూ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఆరాధన అండి. అక్కడ ట్యాంకరు, భోజనాలు అన్ని ప్రతి ఒక్కటి, వాటర్ ట్యాంకరు, పొయ్యిలు అన్నీ, అక్కడ కొండలు, చెట్లు, అంతా గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. వంటగది ఒకటి, అక్కడ పడుకోవడానికి ఇల్లు లాగా సేమ్, ఇంకా బాత్రూమ్ తప్ప అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ. మేమైతే వంట కూడా చేసుకున్నాము. దేవుడికి నైవేద్యం పెట్టాలి. అక్కడైతే దేవుడి నైవేద్యం మందు పెట్టాలి. మందు అంటే వైన్ అనమాట. బీర్ కానీ వైన్ కానీ పెట్టాలి. అక్కడైతే మేము చికెన్ కర్రీ, పలావ్ రైస్ చేసాము. అక్కడ వంట రూమ్లో చాలా బాగుంది. అండ్ బయట వచ్చేసి లోపల, అదే రూమ్ లోపల పడుకునే రూమ్ ఉందని చెప్పాను కదా, అక్కడైతే వంట సామాన్లు కూడా ప్రతి ఒక్కటి అక్కడే దొరుకుతాయి. మీకు వంట చేయడానికి కూడా మనం తీసుకెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ చికెన్ ఏమేమి కావాలో వండడానికి ఒకటి అయితే సరిపోతుంది. గిన్నెలు అన్నీ అక్కడే ఉంటాయి. గ్లాసులు, గిన్నెలు, మిక్సీలు, గ్యాస్ స్టవ్, పొయ్యి, కట్టెలు అన్నీ ప్రతి ఒక్కటి అక్కడే ఉంటాయి. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఏమంటే వాటర్ ఒకటి తాగడానికి తెచ్చుకోండి వెళ్ళే వాళ్ళైతే. ఎందుకంటే అక్కడ ఉప్పు నీరు, మొత్తం ఉప్పు నీరు, తాగడానికి అయితే వీలు ఉండదు. అవి అసలు బాగుండవు తాగడానికి. సో వెళ్ళే వాళ్ళైతే వాటర్ తీసుకెళ్ళండి. మేము కూడా వాటర్ ప్యాకెట్స్, అక్కడ అన్నదానం జరిగింది కాబట్టి ఇక్కడ వాటర్ అయితే కొరతలేదు. వాటర్ బాగా పెద్ద డేక్షాల నిండా ట్యాంకర్స్తో ఉన్నాయి. మినరల్ వాటరే. గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను, చూపిస్తాను నేను కూడా. అక్కడ బయట ఫ్యాన్స్, కొండలు, చుట్టూ గ్రీనరీ. అక్కడ కట్ట ఉంది కదా, కట్ట, ట్యాంకరు అంత బాగుంది. అక్కడ పిల్లలు ఉంటే పిల్లలకి ఉయ్యాలలు కూడా వేయచ్చు. మేము ఎంత అదృష్టం చేసుకున్నామో అసలు. ఆరాధనకి మాకు దర్శనం అవ్విందనమాట. అండ్ దిస్ ఈజ్ ద బయట అనమాట. అంతా బయట ముగ్గులతో నింపేసినారు. అండ్ లోపల సమాధి చెప్పాను కదా, దేవుడు ఆయనే జీవ సమాధి అయినది. తనని సీతారామ స్వామి అంటారు. అండ్ తాతయ్య స్వామి కూడా అంటారు అక్కడైతే. అండ్ బయట ఇదంతా వచ్చేసి ఫ్లవర్స్, చెట్లు అన్నీ బాగున్నాయి అక్కడ. ఇక్కడ ముందర కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ అక్కడ భోజనం చేసుకొని దేవునికి తల్లి అయితే పెట్టేసి మేమైతే బయలుదేరిపోయామండి. బయలుదేరే టైంలో అక్కడ వ్యూ చూపిస్తున్నాం మీకు, ఎలా ఉంది ఏంటి అని. చుట్టూ అరటి చెట్లు, పచ్చదనము అంతా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఆ చుట్టూ పచ్చదనం అంతా చూసి మంచి పాట అయితే గుర్తుకొచ్చింది. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింకా అని అయితే సాంగ్ అయితే గుర్తుకొచ్చింది. నా వాయిస్ ఎలా ఉందో ఏమో కానీ
దానిమ్మ చెట్లు, సీనా చెట్లు, అరటి చెట్లు. అక్కడ అన్నీ ఎక్కువ అరటి చెట్లు, దానిమ్మ చెట్లు, సీనా చెట్లు, పళ్ళ చెట్లు ఎక్కువ ఉన్నాయి. అండ్ మొక్కజొన్న ఎక్కువ ఉంది. ఎక్కడ చూసినా మొక్కజొన్న ఎక్కువ వేసినాను. అరటి చెట్లు, మొక్కజొన్న. మాకు రాక్షసింది స్వామి పోవాలా నగర్లో. దానికి ఎప్పుడు పులుగు పుడితే అప్పుడు పోవాలంటారు కదా. చెప్పాను కదా అరటి చెట్లు ఎక్కువ ఉన్నాయి. నాకైతే ఆ అరటి చెట్లను చూస్తేనే అరిటాకు తెంపుకోవాలి అనిపించింది. కానీ మా అమ్మ అయితే వద్దు, అట్లా అడుక్కోకుండా పీక్కోకూడదు అంటుంటే నేను వదిలేసాను. అండ్ ఇక్కడైతే టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ దిగలేదు కానీ అక్కడే అట్లే అయినా బయటకే బాగా వ్యూ బాగా కనిపిస్తుంటా. దానిమ్మ చెట్లు అంతా రోడ్ వ్యూ అంతా మేము వెళ్ళి వచ్చేది అప్పుడు రోడ్ వ్యూ కొంచెం అట్లా క్లిప్స్ తీసానండి. ఇది తోట కూడా ఎవరైనా ఊర్లో ఉంది అనేసి అట్లా టెన్ మాదిరి చుట్టారు. ఎవరైనా పీక్కుపోతారు, కోసుకొని పోతారేమో అనేసి. మొత్తం అక్కడ ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ పండిస్తారండి అటు సైడ్. మేము వెళ్ళిన ఊరైతే వాసాపురం అనే ఊరు అనమాట. నేను చూపించిన టెంపుల్ అక్కడ. ఇవి వచ్చేసి సీనా చెట్లు. సీనా చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. అసలు పళ్ళు, చాలా పళ్ళు అయితే పండిపోయి కింద పడిపోయినాయి. పాపం రైతులకి ఎంత నష్టమో కదా. జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలే తప్ప మార్కెట్ ప్రైజెస్కి ఎప్పుడు రైతులకైతే విలువనే ఉండదండి. అసలైతే మనం అన్నం అయితే వేస్ట్ చేస్తుంటాం కానీ ఆ అన్నం అయితే ఎట్లా వస్తుంది మనకి అనేది అయితే ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ ఆల్ సిటీ లైఫ్లో బతికే వాళ్ళకైతే ఇక్కడైతే మనము ఇట్లా తెలుసుకుంటాం కాబట్టి మనకు అర్థమవుతుంది. అయినా ఇక్కడ కూడా మన విలేజ్ వాళ్ళు కూడా అన్నం వేస్ట్ చేస్తారు అంటే కూడా వాళ్ళకి బుద్ధి లేదు అన్నట్టుగా. ఎవరైనా కూడా అన్నం అయితే వేస్ట్ చేయకండి ప్లీజ్.
మీకు తినబుద్ధి కాలేదు అంటే పక్కన డాగ్స్కి అలా అయినా పెట్టండి, కానీ పడేయకండి ఎక్కువ. లేకపోతే పేదవాళ్ళకి ఎవరికైనా ఇస్తే కూడా చాలా మంచిది. చాలా అన్నం లేకుండా అలమటించే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ఇక్కడైతే మేము నెక్స్ట్ చాగల్ డ్యామ్ చూడడానికి వెళ్ళాము. ఆ చాగల్ డ్యామ్ దగ్గర క్లిప్స్ అండి ఇవి. చాగల్ డ్యామ్ అక్కడ దారిలో వస్తుంటే చాగల్ డ్యామ్. చాగల్లు డ్యామ్. లోపల పార్క్ ఉంది. ఆ పార్క్లో ఈ వీడియో తీస్తున్నది నేను. అక్కడ బాగుంది పిల్లలకి ఆడుకునేకైతే. మా పెద్ద పాప అయితే భలే ఆడుకునింది అక్కడ. టెంపుల్స్ కూడా ఉన్నాయి 2. శ్రీరామ టెంపుల్, రాముడి టెంపుల్ ఒకటి, శివాలయం ఒకటి, 2 ఉన్నాయి. చాలా బాగుంది. 3 టెంపుల్స్ ఉన్నాయి. ఇది విరూపాక్షేశ్వర దేవాలయం కూడా. అది ఏ టెంపుల్ నాకు తెలియదు. ఇంకోటి శ్రీరామ అని చెప్పాను కదా, అది. లోపలికి వెళ్ళడానికి గేట్ ఏం వేయలేదు, కానీ లైక్ లాక్ ఏం చేయలేదు, కానీ ఏమో మేమే నాన్ వెజ్ తిన్నామన్నట్టుగా లోపలికి అయితే వెళ్ళలేదు. అండ్ ఇక్కడ గేట్స్ చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా, అవే చాగల్ డ్యామ్ గేట్స్ అన్నమాట. అండ్ ఇంకా మేము ముందుకు వెళ్తుంటే పిల్లలకి ఆడుకునేటివి లైక్ జారే బండ, స్లైడింగ్ సంథింగ్ అంటారు కదా, అదిను పైకి కిందికి ఉయ్యాలలు, స్వింగ్స్ అన్నీ దండిగా ఉన్నాయన్నమాట ఆడుకోనికి. అండ్ అక్కడ కనిపిస్తున్నది అయితే శ్రీరామ టెంపుల్. అండ్ ఇంకా లోపలికి వెళ్తే కూడా అక్కడ ఇంకో టెంపుల్ ఉంది. అండ్ నేనైతే డ్యామ్ చూడడానికి కొంచెం ముందరికి వెళ్ళి చూపించాను మీకు. అదిగోండి అక్కడ జిప్ లైన్ ఉంది కదా, స్టార్టింగ్ గేట్ కాకుండా ఇలా ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ వ్యూ అండి. ఇది చాగల్ డ్యామ్ బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. ఫ్రంట్ సైడ్ అయితే వాటర్ ఫ్లో అవుతున్నాయి. మొత్తం వాటరే. అక్కడ కింద కూడా కొంచెం వాటర్ ఫాల్ లాగా పడుతుంది, మీకు కనిపించింది. ఇంక ఇక్కడ పార్క్లో మా పాప ఆడుకుంటాను, నేను ఉయ్యాల ఊగుతానని అంటే మా మమ్మీ అయితే ఊగుతుంది ఉయ్యాల. అస్సలు ఉయ్యాల దిగనంటే దిగనంటుందండి. అసలు నేను ఆడుకుంటా మమ్మీ, ఇంకా ఆడుతూనే ఉంటాను మమ్మీ, నేను ఊగుతాను మమ్మీ. ఇక్కడ జారే బండ, ఇది స్లైడింగ్. ఫ్లవర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. పింక్, వైట్, ఎల్లో, రెడ్. లోపలికి అయితే వెళ్ళలేదు, బయట నుంచి చూపించాను. ఇదే ఈ శ్రీరామ టెంపుల్ అని చెప్పాను కదా, ఇదే అండి. అక్కడ ఏదో కనిపిస్తుంది కానీ క్లారిటీగా కనిపించట్లేదు ఏ టెంపుల్ ఏంటి అనేది. పాదాలు కూడా ఉన్నాయి ఇక్కడైతే. అండ్ నెక్స్ట్ సమాధులు కూడా ఉన్నాయండి. అవి ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ మరి పూజారి వాళ్ళ వైనే తెలియదు, మరి ఎవరు అయితే నాకు తెలియదు. సమాధులు కూడా ఉన్నాయి ఇక్కడ. అదో పింక్ కలర్ ఫ్లవర్స్, వైట్. అక్కడ కనిపించిన చెట్టు మీద నేనైతే నేమ్స్ కూడా చిక్కాను, నేమ్స్. అండ్ ఇదే శివాలయము. అండ్ ఇక్కడ ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాను, కానీ అక్కడ కుక్క అయితే పిల్లల్ని ఈనుకోయిందండి. పిల్లలు అయితే డెలివరీ అయిపోయింది, అది కరుస్తుందేమో అన్నట్టుగా మేమైతే వెళ్ళలేదు. ఇంకా బయటకు వచ్చేసాం. అది చెప్తాను కదా, నేమ్స్ రాసాను అన్నట్టుగా.
ఆ నేమ్స్ కూడా చెక్ చేసి చాగల్ డ్యామ్ ఫ్రంట్ సైడ్ వ్యూ అండి ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అక్కడ ఆ డ్యామ్లోకి వెళ్ళి కొంతమంది చేపలు పట్టడానికి వెళ్ళారు. చిన్న బోట్ లాగా అదేదో ఏదో దాంట్లో అయితే వెళ్ళారు, కానీ నేనైతే ఆ క్లిప్ తీయడం కుదరలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.